పురాణాల ప్రకారం కృష్ణుడు విష్ణువు 8వ అవతారంగా భావిస్తారు. కృష్ణుడు భాద్రపద మాసంలోని రోహిణి నక్షత్రంలో జన్మించాడు. సనాతన ధర్మంలో ఈ శ్రీకృష్ణుడికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కొన్ని రాసులకి శ్రీకృష్ణుడికి దగ్గరి సంబంధం ఉంటుంది. ఈ రాసుల వారు ఎల్లప్పుడూ బోలెడు లాభాలు పొందుతారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడికి ఇష్టమైన కొన్ని రాసుల వారు ఎల్లప్పుడూ విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థిక పరంగా కూడా అద్భుతమైన లాభాలు పొందుతారు. అలాగే అదృష్టం కూడా సహకరించి అనుకున్న పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు. అయితే ఈ సమయంలో ఏ రాసుల వారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకోండి. శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందే రాసుల్లో సింహ రాశి కూడా ఒకటి. ఈ రాశి వారు చాలా కష్టపడి పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటారు. కాబట్టి వీరు ఎల్లప్పుడూ బంపర్ లాభాలు పొందుతారు. అంతేకాకుండా తమ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. సింహ రాశి వారికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. శ్రీకృష్ణుడి అనుగ్రహం కర్కాటక రాశిపై పడుతుంది. వీరికి ఈ సమయంలో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అంతేకాకుండా శ్రీకృష్ణుడి అనుగ్రహం లభించి మరణానంతరం మోక్షాన్ని కూడా పొందుతారు. కర్కాటక రాశి వారు క్రమం తప్పకుండా శ్రీకృష్ణుడిని పూజించడం చాలా మంచిది. శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్ల తుల రాశి వారికి జీవితంలో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి జీవితంలో ఆనందం లభించడమే కాకుండా సమాజంలో గౌరవం కూడా పొందుతారు. అంతేకాకుండా ధన లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వృషభ రాశి శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా శ్రీకృష్ణుని ఆశీస్సులతో వారు ఊహించని విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా అదృష్టాన్ని కూడా పొందుతారు. అలాగే జీవితంలో ఆనందం కూడా ప్రారంభమవుతుంది. సనాతన నిధి మా ఉచిత మొబైల్ మరియు స్మార్ట్ టీవీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.